పోలీసుల తీరు విమర్శలకు తావిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజా సమస్యలపైన నిరసనలు తెలిపితే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని తంబిరెడ్డిని కిడ్నాప్ చేసి 3 రోజుల తర్వాత పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి అంబటి రాంబాబు వెళ్లారు. పోలీసులతోటి అణచివేయాలని చూస్తే వెనుతిరిగే ప్రసక్తి లేదని అన్నారు. బలిజలు కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ స్పందించుకుంటే కాపులను మోసం చేసినట్లే అని చెప్పారు. మీరు మొన్నే చూశారు, తిరుపతిలో తమ్మిరెడ్డి అనే వ్యక్తి మేము ఎక్కడైనా నిరసన చెప్పే కార్యక్రమం చేస్తే అది ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు కానివ్వండి, కలెక్టర్ కార్యాలయం ముందు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజా సమస్యల కోసం నిరసన తెలియజేస్తే మా మీద కేసులు పెడతారు. వాళ్ళు నిరసన తెలియజేసినా, వాళ్ళు మా మీద దాడులు చేసినా వారి మీద కేసు పెడతారు. చట్టాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారో రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని మనం సోషల్ మీడియా కేసుల్లో కూడా మీరు మొన్నే చూశారు, తిరుపతిలో తమ్మిరెడ్డి అనే వ్యక్తి వెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఒక పోస్ట్ పెట్టారు. ఎందుకు పెట్టాడో తెలుసా? వెమ్మసాని చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఒక మాటతో నేను చంపేస్తాను అని. దానికి కౌంటర్గా పోస్టింగ్ పెడితే ఆయన మీద కేసు బుక్ చేశారు. జనసేన నాయకులు అడుగుతా ఉన్నాయ్యా, ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటే మీరు భాగస్వామి కదా, కాపులకు అన్యాయం జరుగుతుందని గొప్పలు పెడుతున్నారు. ఎక్కడ కనిపిస్తా ఉన్నాయి, కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో నిధులే కేటాయించుకోకుండా కాపులకు అన్యాయం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత జనసేనకి. ఎందుకంటే జనసేన అంటే కాపులు ఎగబడే ఓట్లు. జనసేనకి వేయటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా వేస్తారు. వేసే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి బలిజలే కారణం అనేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడి ఉంది. కాబట్టి బలిజలకు ఏం న్యాయం చేశారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. నోరు ఎత్తకపోతే కాపు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు.